నా కష్టాలు నన్ను పుట్టించిన భగవంతుడికి అంత చిక్కట్లేదు. ఇక నీకేం అర్థమవుతాయి? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అయినా నిన్ను కష్టపెట్టింది మేమా? నీ కష్టాలు కన్నీళ్లు మాకర్థం కావడానికి? నిద్రపోతున్న దరిద్రాన్ని లేపి మరీ తన్నించుకుంది నువ్వు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇన్ని అవమానాలను సహిస్తూ కూడా ఇంకా ఈ ఆనవాళ్ళని దాచిపెట్టుకున్నావంటే నువ్వు మామూలు దానివి కాదే. జరుగుతున్నది కళ్ళారా చూస్తూ కూడా ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావక్క? కళ్ళారా చూసి మేం మాత్రం చేసేదేముంది? ఎప్పుడైనా చెప్తే విన్నావా? మొహం మీద ఉమ్మేస్తే పసిపిల్ల అన్నావు, తాళి పట్టుకుంటే అమాయకురాలు అన్నావు, రేణు కోలుకోవాలని ఉపవాసాలున్నావు, ఎగిరి గంతులేయాలని వ్రతాలు చేశావు. ఇప్పుడు గంతులు వేయడమేంటి? ఎగిరెగిరి తంతోంది. అనుభవించు. నా శ్రీకర్ పక్కన నన్ను తప్ప వేరెవ్వర్ని కల్లో కూడా ఊహించుకోలేనే. అయ్యో అయ్యో, నా ఫోటోలు! అయ్యో, ఆ పెళ్లి ఫోటోలు! భగవంతుడా, ఫోటోలు! భగవంతుడా! ఏమైంది అర్చన? ఏంటిది? చూడండి, మన ఫోటోలండి తగిలిపడిపోతున్నాయి. అర్చన, అర్చన గెటప్! ఏమండి, ఫోటోలండి ఇవి ఆఫ్టర్ ఆల్ ఫోటోలు కాదండి, నా ప్రాణం. నా ప్రాణం కన్నా ఎక్కువ అండి. నాకంటూ మిగిలిన గుర్తులు ఇవి మాత్రమేనండి. అందుకని చేతులు కాల్చుకుంటావా? అందులో మీ ఫోటోలు ఉండిపోయాయండి. మీ ఫోటో కూడా హాని జరగకూడదు. నేను నిలువున కాలిపోయినా పర్వాలేదు, కానీ మీ నీడ నాకు దూరం అయితే మాత్రం భరించలేనండి, భరించలేను. నీకిచ్చిన 1 అవర్ అయిపోయి 1 మినిట్ అయింది. ఏం ఆలోచించావు? రిసెప్షన్ కి ఒప్పుకుంటున్నావా లేదా? లుక్కు ఇక్కడుండాలి. 1 సెకండ్లో సమాధానం చెప్పాలి. టైం లేదు శ్రీకర్. నీ ఆన్సర్ మీదే నా ఆలోచన ఆధారపడింది. ఒప్పుకుంటావా లేక అర్చనకి నిజం చెప్పేయమంటావా? అర్చన, అర్చన, అర్చన! సింఫనీ రాగానికి చింతకాయలు రాలేవు కదా హస్బెండ్. రేణు ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. అర్థం చేసుకోవడాలు లేవు, అంతు చూడడాలు, అనుకున్నవి సాధించడాలే ఉంటాయి. చెప్పు, ఫంక్షన్ కి ఒప్పుకుంటావా లేదా? దాని మొహంలో ఏముంది? నన్ను చూడు. నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలాగే. యాహూ! శ్రీకర్, థ్యాంక్ యూ సో మచ్. అర్చన డార్లింగ్, మా రిసెప్షన్ కి శ్రీకర్ ఒప్పుకున్నాడు.